బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణం. ఉదయపూర్లో పెళ్ళయిన తర్వాత ఆ జంట ఇటు సోషల్ మీడియాలో చేస్తున్న ఆ విజువల్స్ అంటే ఆ జంటకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి చేసిన సందడి, ఆ హడావిడి, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి సంబంధించి వచ్చిన ఫుటేజ్ కావచ్చు, ఆ తర్వాత బయటగా ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమం ద్వారా స్కాలర్షిప్ ప్రకటించడం కావచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా మూవీస్కి సంబంధించి మాట్లాడుకున్నా లేకపోతే ఆర్టిస్ట్కి సంబంధించి మాట్లాడుకున్నా వీళ్ళిద్దరి జోడి ప్రెజెంట్ సంచలనంగా మారుతోంది అండ్ ఇంట్రెస్టింగ్గా చక్కర్లు కొడుతున్నాయి వీళ్ళ ఫొటోస్. ఇప్పుడు రిసెప్షన్ వంతు తాజకృష్ణలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు. మరి ముఖ్యంగా ఉదయపూర్లో జరిగిన పెళ్లికి కొంతమందిని మాత్రమే, దాదాపుగా ఒక 100 మందిని మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తాజకృష్ణలో గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట. గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్కి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం పలికింది ఈ జంట. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో పెళ్లి జరిగింది. తెలుగు కొడవ సాంప్రదాయంలో వీళ్ళ వివాహం జరిగింది. అండ్ వీళ్ళ వివాహం జరిగిన తీరు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఫుటేజ్ కావచ్చు, కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఆ వివాహ వైభవం కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వా ఏ ఉన్నారబ్బా జంట అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఫ్యాన్స్కి సంబంధించి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రిసెప్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఉదయపూర్లో జరిగిన వేడుకకు కొద్ది మంది మాత్రమే, మరి ముఖ్యంగా ఒక 100 మంది మాత్రమే, అంటే రష్మిక మందన కుటుంబం కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి కావచ్చు, మొత్తంగా 100 మంది మాత్రమే ఆ పెళ్లికి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వేదికగా అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట. గ్రాండ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గ్రాండ్ రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ, ఎటువంటి సందడి ఉందనేది మరి కాసేపట్లో మా ప్రతినిధి అనీంద్ర లైవ్లో సిద్ధంగా, ఇన్ఫ్యాక్ట్ లైవ్లోకి వచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అండ్ ఆ జంట ఎటువంటి సందడి చేస్తోంది. ఇప్పటికీ సోషల్ మీడియా మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చూసి స్క్రోల్ చేస్తున్న కొద్దీ వీళ్ళకి సంబంధించిన ఫుటేజే వస్తుంది. ఎక్కడ చూసినా మరి ముఖ్యంగా ఐ థింక్ నిన్న మొన్న ఒక రిసెప్షన్లోనే లేకపోతే ఒక కార్యక్రమంలోనూ వాళ్ళిద్దరూ హాజరవుతూ ఉంటే ఫ్యాన్స్ని పలకరిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ సొంతూరు వెళ్ళిన తర్వాత సొంతూరులో సత్యనారాయణ వ్రతం తర్వాత అక్కడ ఫ్యాన్స్ని అడ్రస్ చేస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడిన విషయాలు కావచ్చు, స్కాలర్షిప్ ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత రష్మిక మందన్న వాళ్ళని పలకరించడం కావచ్చు. అండ్ ప్రస్తుతం టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి గురించి చర్చ వస్తూ ఉంది. దాదాపుగా ఒక 7 years అనుకోవచ్చా, మోర్ దెన్ 7 years అనుకోవాలి. వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడుకుంటే గీత గోవిందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడ వీళ్ళ రిలేషన్షిప్ని బయట పెట్టలేదు. అంత సీక్రెసీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అఫ్కోర్స్ ఫ్యాన్స్ అడిగినా లేకపోతే ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ వచ్చినా చాలా ఒక స్మైల్తో ఆ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఎస్ అని ఎప్పుడూ చెప్పలేదు, అలా అని చెప్పి నో అనే మాట ఎక్కడా వినిపించలేదు, ఎక్కడ కొట్టిపారలేదు కూడా. అంత సీక్రెసీగా వాళ్ళ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చి అఫ్కోర్స్ రిలేషన్షిప్ని సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటేనే, కానీ ఎక్కడ వాళ్ళ మధ్య ఆ సఖ్యత, ఆ రిలేషన్షిప్లో ఉండే సఖ్యత అంటూ ఉంటాం కదా, అది ఎక్కడా కూడా బయటపడకుండా చాలా దాన్ని అలాగే కవర్ చేసుకుంటూ లేకపోతే దానిలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. లేటెస్ట్ వీడియో వచ్చింది. వీడియోస్కి సంబంధించి మరి కాసేపట్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. గ్రాండ్ రిసెప్షన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పెళ్ళైన తర్వాత నుంచి ఉదయపూర్లో పెళ్ళయిన తర్వాత వచ్చిన జంట దాదాపుగా వాళ్ళు తెలిసిన వాళ్ళకి పార్టీస్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించి లంచ్, డిన్నరు ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు. మ్యాక్సిమం కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అయితే వాళ్ళ షర్ట్స్ మీద రష్మిక మందన సిగ్నేచర్ చేస్తున్నారు, లైక్ ఆటోగ్రాఫ్ పెడుతున్న ఆ విజువల్ని చూడొచ్చు. ఇదిగో ఈ పిక్సే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పిక్స్. అండ్ విజయ్ దేవరకొండ లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ రష్మిక మందన ఆ స్టైల్ ఆఫ్ మన శారీ కావచ్చు, లేకపోతే ఆ డిజైన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, తన హారాల గురించి అండ్ కొడవ సాంప్రదాయంలో తన వస్త్రధారణ గురించి ఎంత ముచ్చటగా ఉంది చూడచక్కని జంట అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే మాత్రం దానితో అంటూ ఉంటారు కదా వింటేజ్ లుక్ అని చెప్పి, ఆ కైండ్ ఆఫ్ ఆ విజువల్స్ని గుర్తు చేస్తున్నాయి అన్నమాట. అండ్ మరి కాసేపట్లో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న
తాజ్ కృష్ణకు చేరుకోబోతున్నారు. అండ్ అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అండ్ హాజరయ్యే అవకాశం కాదు, చాలామంది హాజరు కాబోతున్నారు. దాంతోపాటు రాజకీయ రంగం నుంచి కూడా హాజరు కాబోతున్నారు, సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అండ్ వివిధ రంగాలకు సంబంధించి ఇండస్ట్రియలిస్టులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇది కేవలం టాలీవుడ్కు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. కోలీవుడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, బాలీవుడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు ఇటు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తోంది, తమిళ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జంట మొత్తం తెలుగు ప్రజలకి కాదు, భారతీయ సినీ ప్రేమికులకు, సినీ ప్రియులకు అందరికీ పరిచయం. అందులో పుష్పతో రష్మిక మందన్న క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా తగ్గేది లేదని చెప్పి అల్లు అర్జున్ సంబంధించి ఆ స్టెప్ ఎలా గుర్తు చేసుకుంటారు, రష్మిక మందన్నకు సంబంధించి నా సామి ఆ పాట స్టెప్ అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ తన డైలాగ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, ఇరుగ్గా ఉంటాయి. దట్టు పుష్ప 2లో తను ఒక సీన్ ఉంటుంది పర్టికులర్గా, అక్కడ సంబరాలు జరిగేటప్పుడు ఆ సీన్ ఓవర్ మొత్తం సీన్ అంతా ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారు. సో పుష్ప 2 మూవీతో రష్మిక మందన్న తన క్రేజ్ ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారని చెప్పుకోవాలి. బట్ ఆ రిలేషన్షిప్ విషయంలో ఎప్పుడు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా ద వే షీ స్మైల్స్, ద వే షీ అడ్రసెస్ దట్ క్వశ్చన్, తన స్మైల్తో ఆ సమాధానం చెప్పే తీరు ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది అంటూ ఉంటారు కామెంట్స్ మీరు చూస్తే కనుక. అంటే అది బహుశా రష్మిక మందానికి మాత్రమే చెల్లనుకోవాలి. ఇంకొక మాట వినిపిస్తూ ఉంటుంది దాని దగ్గర నుంచి, ఇలా ఫింగర్స్తోని లవ్ అని ఇలా చూపిస్తుంటారు కదా, ఎన్ని రకాలుగా ఫింగర్స్తో ఆ లవ్ సింబల్ని చూపించవచ్చు, రష్మిక మందన నుంచి నేర్చుకోవాలని చెప్పి సెలబ్రిటీస్ అంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ద కైండ్ ఆఫ్ యాక్ట్రెస్ షీ ఈజ్, ద కైండ్ ఆఫ్ పర్సన్ షీ ఈజ్ అని చెప్పి. అండ్ రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ ఆ జంటని చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మొన్న అడ్రస్ చేసిన విధానం, మొన్న వాళ్ళ సొంతూరులో సత్యనారాయణ వ్రతం జరిగిన తర్వాత అక్కడ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో కూడా మాట్లాడిన తీరు చాలా ఆకట్టుకుంటుంది అక్కడ. అది చాలా క్యూట్గా అనిపిస్తుంది అని చెప్పి కూడా కామెంట్లు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ నేషనల్ క్రష్ బహుశా చాలామంది గుండె బద్దలయ్యి ఉంటాయేమో ఆ రోజు. బట్ ఆ విషయం పక్కన పెడితే కనుక ఈ జంటను చూస్తుంటే చూడముచ్చటగా ఉందని చెప్పి ఇండస్ట్రీ అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఒక లంచ్ ఏర్పాటు చేసిన సందర్భంలో విరోష్, కంగ్రాచులేషన్స్ టు విరోష్ అంటూ #విరోష్ ప్రెసిడెంట్ వీళ్ళ పెళ్లి నుంచి ఆ ట్రెండ్ అవుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మీరు చూడొచ్చు ప్రజెంట్ రిసెప్షన్కి సంబంధించి ఆ గ్రాండ్ అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి. మరి కాసేపట్లో తాజ్ కృష్ణ నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ అనింద్ర కూడా లైవ్లో జాయిన్ కాబోతున్నారు. సో ప్రజెంట్ తాజ్ కృష్ణకి చేరుకుంటున్నారు సెలబ్రిటీలు. అఫ్కోర్స్ అల్లు అర్జున్తో పాటు ఇటు రామ్ చరణ్, అలాగే వీళ్ళందరికీ కూడా చాలామంది అక్కడికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటికీ కొంతమంది ఆల్రెడీ చేరుకున్నారు, కొంతమంది చేరుకుంటున్నారు, కొంతమంది చేరుకోబోతున్నారు. అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చేరుకోబోతున్నారు. అండ్ ఆ రోజు కనుక మీరు చూస్తుంటే ఎక్కడ కూడా ఒక్క ఫోటో బయటికి రాకుండా నో ఫోన్ అనే ఒక పాలసీ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అయ్యారు. అండ్ ఆ ఫస్ట్ ఫోటో బయటకు వచ్చిన తర్వాత అది కూడా విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి. ఆ తర్వాత రష్మిక మందన తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారనుకోండి. బట్ ఆ ఫస్ట్ పోస్ట్ తను చేసింది, అంటే విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఆ ఫస్ట్ పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్లో చాలా, అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అయింది, అండ్ రష్మిక మందన్న అంటే తనకి ఎందుకు అంత ఇష్టం, అవన్నీ కూడా దాంట్లో చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే ఇటు రష్మిక మందన్న కూడా ఇన్స్టాగ్రామ్లో తనదైన స్టైల్లో విజయ్ని అభివర్ణిస్తూ ఎందుకు తనంటే ఇష్టపడింది, అండ్ ఒకటే చెప్పుకొచ్చింది, ఎక్కడ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు, నన్ను నన్నులా ఉండనిచ్చాడు, అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళమన్నాడు, ఒకవేళ నీకు ఏమైనా ప్రెషర్ టెన్షన్లా ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళని చెప్పి అన్నాడు అని చెప్పి. అండ్ విజయ్ మీద తనకున్న ప్రేమని అక్షరాల రూపంలో అలా వర్ణించిందంటే ఇన్స్టాగ్రామ్లో. సో నేరుగా వెళ్ళిపోదాం తాజ్ కృష్ణకి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ అనింద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అనింద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనింద్ర, ప్రెసెంట్ తాజ్ కృష్ణ దగ్గర ఎటువంటి సందడి వాతావరణం ఉంది, ఎవరెవరు చేరుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎవరెవరు చేరుకోబోతున్నారు, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఎస్ సచిన్, సో ఇప్పటికే విజయ్ అండ్ ఇంకా రష్మికకి సంబంధించినటువంటి రిసెప్షన్
స్టార్ట్ అవబోతుంది మరికొద్దిసేపట్లో. సో ప్రస్తుతానికి ఇక్కడ భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం తాజ్ కృష్ణ సిగ్నల్ నుంచి ముందు వరకు కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవకుండా ముందే వీళ్ళు సూచించారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన తర్వాత సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈరోజు ఇక్కడ రిసెప్షన్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి కొంతమందికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉండేలాగా, అది కూడా ఓన్లీ వీళ్ళు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పిలవండి అంటూ కూడా వీళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు వీళ్ళు ఎవరెవరికి ఇన్విటేషన్ ఇచ్చారనేది చూసాం. ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి, కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర నుంచి, ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ వీళ్ళకి మంచి పరిచయాలు, మంచి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరికీ కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఈరోజు మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్స్ అందరూ రాబోతున్నారు. అండ్ ఇంకా బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవబోతున్నారు. అండ్ ఇంకా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా వస్తారు అని చెప్పేసి మనకున్న సమాచారం. సో ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాబోతున్నారు అంటూ కూడా మనకున్న సమాచారం. ఒక్కొక్కరుగా ఇక్కడికి సెలబ్రిటీస్ చేరుకుంటున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో రిసెప్షన్ స్టార్ట్ అవబోతుంది. ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది, గ్రాండ్గా ప్లాన్ చేశారు. మార్చ్ 6న ఉదయ్పూర్లో మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్కి అత్యంత సన్నిహితులు మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి సంబంధించి ఫొటోస్ కూడా వాళ్ళు బయటకు రాకుండా ఈవినింగ్ వాళ్ళు సోషల్ మీడియా త్రూ వాళ్ళే పోస్ట్ చేశారు. మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి మ్యారేజ్లో వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ అండ్ ఇంకా అక్కడ మెనూ ప్రతిదీ కూడా హాట్ టాపిక్గా మారింది. సో ప్రస్తుతం అండ్ ఇంకా తర్వాత ఆ మ్యారేజ్ తర్వాత వాళ్ళ సొంతూరు నాగర్ కర్నూలు తొమ్మనపేటలోని వాళ్ళు సత్యనారాయణ వ్రతం అనేది చేసుకున్నారు. సత్యనారాయణ వ్రతం చేసుకుని సొంత ఊరు మొత్తం కూడా వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా అక్కడ నుంచి తీసుకున్నారు. అండ్ ఇంకా అక్కడ స్కూల్ పిల్లల్ని కూడా వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి విరోష్ ఇన్విటేషన్ నుంచి వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరెవరైతే ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అవుతూ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకా అక్కడ వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకున్నారు. ఊర్లో అందరికీ అక్కడ మంచి విందు ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు మధ్యాహ్నం కూడా ఇక్కడ మీడియా మీట్ ఏర్పాటు చేశారు, మంచి విందు ఏర్పాటు చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, కొత్త కోడలు వచ్చింది, కొత్త కోడల్ని మీరందరూ కూడా ఆహ్వానించి అందరూ బాగా చూసుకోవాలి అంటూ కూడా విజయ్ దేవరకొండ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రిసెప్షన్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి మెనూ ఉండబోతుంది, ఇక్కడ లోపల ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సెలబ్రిటీస్ అందరూ కూడా ఈరోజు వీళ్ళ రిసెప్షన్కి అటెండ్ అవ్వబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు లోపల ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చేరుకున్నారు అక్కడికి, ఇంకా చేరుకోబోతున్నారా? ప్రస్తుతానికి ఇంకా చేరుకోలేదు. వాళ్ళు ఇంకొద్దిసేపట్లో చేరుకుంటారు సచిన్. సో మరి కొద్దిసేపట్లో వాళ్ళు చేరుకుంటారు. కొద్దిగా సెలబ్రిటీస్ అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అందరికీ కూడా క్యూఆర్ కోడ్ అనేది పెట్టారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ వాళ్ళు ఒక్కసారికే వాళ్ళు స్కాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కసారి స్కాన్ చేస్తే ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడం కొంచెం కష్టమని చెప్పాలి. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్పెషల్గా పెట్టారు ఎందుకంటే ఇక్కడికి వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ త్రూ ఇక్కడికి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరిని చూడడానికి ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మ్యారేజ్ దగ్గర నుంచి రిసెప్షన్కి అయితే ఆహ్వానం ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళని చూడొచ్చు, రిసెప్షన్ మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు. సో పోలీస్ వారి సూచన మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ అందరినీ కూడా ఇక్కడికి ఎవరిని కూడా రావద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. ఫ్యాన్స్ ఇక్కడికి వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వెళ్ళి వచ్చే ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. అండ్ ఇంకా రావాల్సిన గెస్టులు కూడా ఇక్కడ ట్రాఫిక్లో లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ జీవికే నుంచి తాజ్ కృష్ణ వరకు చూసుకుంటే ఈ సిగ్నల్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. సో దీని త్రూ ఇటువైపు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రూట్ కూడా మార్చుకుంటే బెటర్. అండ్ ఇంకా సో ఫ్యాన్స్కి అయితే ఇక్కడ ఎటువంటి ఆహ్వానం లేదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్గా పోలీస్ వారు సూచించారు కాబట్టి వీళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నాం అంటూ కూడా వాళ్ళ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, దయచేసి అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి అని. ఫ్యాన్స్ కూడా దీనికి సంబంధించి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా
మొత్తం చాలా బాగా ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా తాజ్ హోటల్ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు ఇక్కడ. అంటే సెలబ్రిటీస్ సో ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీస్కి సంబంధించి కార్ పార్కింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళిపోయేందుకు ఏర్పాట్లు ఉన్నాయా, లేకపోతే మీడియాని కలిసి ఆ తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ ఉన్నాయి రిసెప్షన్లో భాగంగా మాట్లాడుకుంటే? ఎస్ సచిన్, అంటే రిసెప్షన్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈవెంట్స్ అంటూ వెళ్ళి అందరూ వచ్చి వాళ్ళని బ్లెస్ చేసి, ఎందుకంటే మ్యారేజ్కి సంబంధించి అక్కడ అందరూ అటెండ్ అవ్వలేకపోయారు, అందరికీ ఇన్విటేషన్ లేదు అక్కడ. ఇక్కడైతే హైదరాబాద్ కాబట్టి అందరూ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అందరినీ ఇన్వైట్ చేశారు. జస్ట్ వాళ్ళందరినీ బ్లెస్ చేస్తారు అందరూ వచ్చి ఇక్కడ. అండ్ ఇంకా పార్కింగ్కి సంబంధించి సపరేట్ పార్కింగ్ ఉంది ఇక్కడ మొత్తం కూడా, అటువైపు చూసుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరికీ కూడా అక్కడ స్పెషల్ పార్కింగ్ అనేది ఉంది. మొత్తం అక్కడ పార్క్ చేసుకుని అటువైపు నుంచి ఒక వే ఉంది, అటువైపు నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంది. అండ్ ఇంకా కొంతమంది ఇక్కడ ఆ మీడియా పాయింట్ కూడా ఉంది, ఈ మీడియా పాయింట్ నుంచి కూడా ఇలా వెళ్ళడానికి ఎంట్రీ కూడా ఉంది. సో కొంతమంది అటువైపుగా వెళ్తున్నారు, కొంతమంది ఇటువైపుగా వెళుతున్నారు. కొంత కవర్ చేయడానికి ఇక్కడ మీడియాకి కొంత స్పేస్ ఉంది, వాళ్ళు వెళ్ళేది వచ్చేది కొంత కవర్ చేయడానికి అయితే ఇక్కడ స్పేస్ ఉంది. కానీ ఎవరు మాట్లాడడానికి అయితే ఇక్కడ స్కోప్ లేని పరిస్థితి. సో ప్రస్తుతానికి లోపల ఇంకా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి, దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి, ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో ఈ ఈవెంట్ కూడా చాలా హాట్ టాపిక్గా మారిపోతుంది. ఈవెంట్కి సంబంధించి మరికొద్ది సేపట్లో మనకి లోపల నుంచి కూడా లైవ్ వస్తుంది, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, లోపల అసలు ఏం జరుగుతుంది, లోపల ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది మనం క్లియర్గా మళ్ళీ మనం ఆర్టీవీ లైవ్లో డెఫినెట్గా చూడొచ్చు. సో ప్రస్తుతానికి బయట ఉన్న పరిస్థితిని మాత్రం మనం కవర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది మాత్రమే మనం చూపించగలుగుతున్నాం. మరికొద్ది సేపట్లో రిసెప్షన్ స్టార్ట్ అయితే లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనం చాలా క్లియర్గా రిసెప్షన్ వాళ్ళ రిసెప్షన్ స్టేజ్ దగ్గర నుంచి కూడా అటెండ్ అయిన ప్రతి స్టార్ హీరోని, ప్రతి స్టార్ హీరోయిన్ని, పొలిటీషియన్స్ అందరూ కూడా ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది మనం చాలా క్లియర్గా చూపించడానికి ఇక్కడ స్కోప్ అయితే మనకి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వచ్చిన స్టార్స్ అందరూ కూడా ఆ మీడియాకి కొంచెం ఫోజులు ఇవ్వడానికి, ఫొటోస్కి సంబంధించి ఫోజులు ఇవ్వడానికి కానీ, వీడియోకి సంబంధించి కొంచెం ఫోజ్ ఇవ్వడానికి కానీ ఇక్కడ చిన్న స్టేజ్ ఏర్పాటు చేశారు. సో ఎంట్రీ ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కనిపించి లోపలికి వెళ్ళే స్కోప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మరి కొద్దిసేపట్లో ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు ఎన్ని గంటలకి ముందు నుంచి మనకంటే మీడియా ముందు నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ కాబోతోంది రిసెప్షన్? ఎస్ సచిన్, రిసెప్షన్ ఎగ్జాక్ట్గా 7 o'clock స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో ఇంకొక 15 minutes మాత్రమే ఉంది. 15 minutesలో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ గెస్ట్లు కొంతమంది ఇక్కడ ట్రాఫిక్లో లాక్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమంది బయట స్టేట్స్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా కొంతమంది హోటల్స్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వేరే హోటల్స్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నైట్ వరకు కూడా రిసెప్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో వచ్చే గెస్ట్లందరూ వస్తూ ఉంటారు, వాళ్ళని బ్లెస్ చేసి వెళుతూ ఉంటారు, ఇది కంటిన్యూ అవుతుంది. సో అది మొత్తం మనం మరికొద్దిసేపట్లో అది కూడా మనం లైవ్లో చూడొచ్చు సచిన్. రైట్ అనేది ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు విరోష్ రిసెప్షన్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న, హైదరాబాద్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వాళ్ళ రిసెప్షన్ జరుగుతోంది. తాజ్ కృష్ణలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఈ రిసెప్షన్కి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో పెళ్లి జరిగింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు రష్మిక మందన, విజయ్ దేవరకొండ. తెలుగు అలాగే కొడవ సంప్రదాయంలో వీళ్ళ వివాహం జరిగింది. ఆ వివాహ వేడుక నుంచి మొదలుపెట్టి ఈరోజు రిసెప్షన్ వరకు కూడా మధ్యలో సత్యనారాయణ వ్రతం వాళ్ళ సొంతూరు వెళ్ళారు. అనేందరూ చెప్పినట్టుగా నాగర్ కర్నూలులో సొంతూరు వెళ్ళారు. నాగర్ కర్నూలులోని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలకి, అక్కడ ఊరు వాళ్ళకి భోజనాలు పెట్టారు. దాంతోపాటు ఆశీర్వచనం తీసుకున్నారు వాళ్ళ నుంచి. అట్ ద సేమ్ టైం అక్కడే స్టేజ్ నుంచి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఒక మాట కూడా చెప్పడం జరిగింది, స్కాలర్షిప్ ఇస్తామంటూ కూడా. సో ఇప్పుడు విరేష్ వేడుకగా జరుపుకుంటున్నారనే చెప్పుకోవాలి వాళ్ళ రిసెప్షన్ని. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో టాలీవుడ్తో పాటు ఇటు భారతదేశంలో ఉన్న సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా చేరుకోబోతున్నారు అక్కడికి. అండ్ ఆ లైవ్ విజువల్స్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ మీరు కూడా విషయాలనుకుంటే విరోష్
విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనాకి మీరు కూడా విష్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో విష్ చేసే ప్రయత్నం చేయండి. కంగ్రాచులేషన్స్ విజయ్ దేవరకొండ అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. అండ్ మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ జంటను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ జంటను చూసినప్పుడు కొంతమంది క్యూట్ కపుల్ అంటారు, కొంతమంది బ్యూటిఫుల్ కపుల్ అంటూ ఉంటారు. అండ్ మీ మనసులో మాట ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చు. పూర్తిగా ఒక గ్లిమ్స్ ఇచ్చారన్నమాట. సాధారణంగా దాన్ని ఏమంటారు, ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ కాంబినేషన్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అండ్ గతంలో కొద్ది రోజులుగా వాళ్ళు చేస్తున్న ఈవెంట్కి సంబంధించి అంటే భోజనాలు పెట్టడము, లేకపోతే లంచ్ పార్టీస్ ఇవ్వడం, లేకపోతే డిన్నర్ పార్టీస్ ఇవ్వడం, వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళ టీమ్స్ని లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ని, ఇలా ఇండివిజువల్ టీమ్స్ని కలవడం, ఆ ఇండివిజువల్ టీమ్స్కి పార్టీస్ ఇవ్వడం. సో ఈరోజు రిసెప్షన్ వరకు కూడా ఇవన్నీ షెడ్యూల్ చేసుకున్నారు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. విరోష్ జంట దాదాపుగా ఒకలాగా కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఈరోజు ఆ రిసెప్షన్ దగ్గర ఇదిగోండి, ఇదే సెలబ్రేషన్ ఆఫ్ సెలబ్రేటింగ్ విరోష్ అంటూ కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. డెకరేషన్ నుంచి మొదలుపెట్టి అండ్ వెరీ ఫస్ట్ పిక్ ఏ పిక్ అయితే విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారో అదే ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన పెళ్లి వేడుక అయిన తర్వాత రిసెప్షన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం. రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు ఇప్పటికీ టాలీవుడ్ ప్రముఖులు, అలాగే వీళ్ళతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కూడా చేరుకోబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.